హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా ఫేవరెట్ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. కానీ ఇంగ్రీడియెంట్స్ అరేంజ్ చేయడానికి నేను పడిన కష్టాలు చూడండి. అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇక్కడ దొరకడం చాలా కష్టం. సో, ఎలాగో అలాగ నేను అరేంజ్ చేసినాను. సో, ఇంకా ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఘీ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవాలి. సో, మీకు కావాల్సినంత సేమియా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాతొచ్చి మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! అన్ని టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మీకేవుంటే అవి అందుబాటులో అవి వేసుకోండి. సో, కొంచెం లైట్‌గా కలరొచ్చేలాగా చేసి ఫ్రై చేసుకొని పక్కన బెట్టుకోవాలి. తర్వాత నేను సోల్ మిల్క్ యూజ్ చేస్తన్నాను. సో, దాని తర్వాతొచ్చి కాసేపటి తర్వాత మీకు సరిపోయేంత షుగర్ వేసుకోండి. మీకు టేస్ట్ తగ్గట్టు. దాని తర్వాత ఈ సోల్ మిల్క్ అనేదొచ్చి, ఇది కొంచెం చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. కొంచెం మంచి బ్రాండ్ అన్నట్ల. కానీ టేస్ట్ అయితే కొంచెం పర్లేదు బానే ఉంటుంది. పాలు ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకొని, ఫ్రై చేసిన సేమియా, డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సరిపోతుంది. సో, నేను టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా 5 మంత్స్ అయింది నేనసలు పాయసం తిని. సో, ఇంకా ఫైనల్‌గా ఈరోజు చేసి తింటున్నాను. సో, మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చినాను. వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు. వాళ్ళకైతే చానా బాగా నచ్చింది.